హాయ్ అండి. మనం బిర్యానీని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటాం కదండీ. నాన్ వెజ్ గాను, వెజ్ గాను కూడా ప్రిపేర్ చేసుకుంటుంటాము. కానీ నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. అదేనండి పనసకాయ దమ్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఓసారి పద్ధతులు ట్రై చేయండి. మనకిప్పుడు ఎక్కువగా మార్కెట్‌లో అందుబాటులోనే ఉంటున్నాయండి పనసకాయలు. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. అచ్చంగా మనకి చికెన్ పీసెస్ లాగానే ఉంటాయన్నమాట. ఎక్కువగా ఈ బిర్యానీని ఫంక్షన్‌లో వేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు ఫుల్ వీడియో కావాలంటే మన అమ్మ చేతికి అమ్మనుంట ఛానల్‌లో ఉంది, చూసేయండి. మన ఛానల్‌లో పనసపొట్టు కూర, పనసకాయతో చేసిన ఐటెమ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు అవసరమైతే ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతులు ట్రై చేయండి.